ఈ వీడియోలో మనం సెకండ్ డిగ్రీ పాలినామియల్కి ఫ్యాక్టరైజేషన్ ఇంకో మోడల్ చూద్దాం. ఇది ఎలా ఉందంటే ఆల్రెడీ మనకి ఫస్ట్ మోడల్ లాగానే దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు, ఏదో స్లైడ్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. చూడండి, ఫస్ట్ తీసుకుందాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 16x ప్లస్ 48. ఓకే, ఫస్ట్ మోడల్ లాగానే ఇది కూడా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది. ఓకే, 1 ఉంది అంటే మనకేం కనిపించట్లేదు, అలాగనే ఇది కూడా. నెక్స్ట్ ప్లస్ 48 కాన్స్టెంట్ మనకి పాజిటివ్ నెంబరే ఉంది, అంటే కాన్స్టెంట్కి ముందు ప్లస్ సింబలే ఉంది కాబట్టి మనకి నో ప్రాబ్లం. ఇది కూడా సేమ్ అలాగానే మీరు రఫ్లో తీసుకోండి. 48ని వీ కెన్ రైట్ 48 యాజ్ 1 into 48. అంటే ఎన్ని రకాలుగా ఈ 48ని మనం ఫ్యాక్టరైజ్ చేయగలమో అన్ని రకాలుగా మనం ఫ్యాక్టరైజ్ చేద్దాం. అంటే 148s అని రాయొచ్చు, నెక్స్ట్ 224s అని రాయొచ్చు, నెక్స్ట్ 316s అని రాయొచ్చు, నెక్స్ట్ 412s అని రాయొచ్చు, నెక్స్ట్ 6 8s అని రాయొచ్చు. ఓకే, ఇంకెంతవరకు ఛాన్స్ ఉంది. ఓకేనా, మళ్ళీ అలా వెళ్తూ ఉంటే మళ్ళీ ఇవి ఇలా రిపీట్ అవుతాయి అనమాట. 8 6 అని రాయొచ్చు, 12 4s అని రాయొచ్చు, ఇలా రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం 48ని ఎన్ని టైప్స్లో ఫ్యాక్టరైజ్ చేయగలిగామంటే 1 into 48, 2 into 24, 3 into 16, 4 into 12, 6 into 8. అంటే మనకి పెయిర్స్ 48కి ఉండేటటువంటి ఆ పెయిర్స్ తీసుకున్నట్టయితే 148 అనే పెయిర్ ఒకటి, 224 అనే పెయిర్ ఒకటి, 316 అనే పెయిర్, 412, అలాగే 6 8. వీటిల్లో దేన్ని తీసుకున్నా, ఏ పెయిర్ని తీసుకున్నా వాటిని మల్టిప్లై చేస్తే 48 వస్తుంది. అయితే యాడ్ చేస్తే మిడిల్ది రావాలి. ఓకే, చూడండి, మనకి 16 ఏ పెయిర్ని యాడ్ చేస్తే 16 వస్తుంది చూడండి. అది ఈ పెయిర్ని యాడ్ చేస్తే 16 వస్తుంది చూడండి. అంటే ఈ పెయిర్ని మల్టిప్లై చేస్తేనేమో 48 వస్తుంది, యాడ్ చేస్తేనేమో ఓకే 16 వస్తుంది, మల్టిప్లై చేస్తేనేమో 48 వస్తుంది. ఎలాగో వీటిని మల్టిప్లై చేస్తే 48 వస్తాయి, ఎందుకంటే మనం 48 ఫ్యాక్టర్స్ పెయిర్సే కదా మనం తీసుకుంది. ఓకేనా, చూడండి, యాడ్ చేస్తే ఎంత వస్తుంది 16. ఓకే, మనకి చూడండి ఎక్స్ కోఎఫిషియంట్ 16 కదా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది మనకి. ఏంటంటే ఆ ప్రాబ్లం ఎక్స్ కోఎఫిషియంట్ -16. ఇక్కడ ఇంతకుముందు ఫస్ట్ మోడల్లో చేసిన సమ్స్ అన్నిటిలోనూ ఎక్స్ కోఎఫిషియంట్ కూడా పాజిటివే, ప్లస్ సింబలే ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ కోఎఫిషియంట్కి నెగిటివ్ సింబల్ ఉంది. ఓకేనా, కానీ కాన్స్టెంట్ మాత్రం పాజిటివే. కాన్స్టెంట్ పాజిటివే కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు, నో ప్రాబ్లం. చూడండి, ఇప్పుడు ఎట్లాగో మైనస్ ఉంది కాబట్టి మనం ఒక చిన్న కరెక్షన్ చేద్దాం మనం కూడా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ 412కి మైనస్ మైనస్ అని పెడదాం. చూడండి, ఇప్పుడు చూడండి, -4 into -12 ఎంత అవుతుంది? +48గా. మనకి నో ప్రాబ్లం, మల్టిప్లై చేస్తే +48 వస్తుంది కదా. ఎందుకని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 12s are 48. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు. యాడ్ చేయండి, -4ని -12ని యాడ్ చేయండి. అంటే -4 ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్ కదా 12. యాడ్ చేయండి, ఎంత వస్తుంది? ఓకేనా, మధ్యలో ఇంటూ సింబల్ ఏం లేదు కదా. ఇంటూ సింబల్ ఉంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని 4 12s అని ఏదో చెప్తూ ఉంటాం, కానీ ఇక్కడ ఇంటూ సింబల్ ఏం లేదు కదా. ఓకే, ఇంటూ సింబల్ లేదు కాబట్టి ఈ రెండింటికి అంటే ఈ 2 నెంబర్స్కి సేమ్ సింబల్ ఉంది కాబట్టి ఆ సేమ్ సింబల్ ఉండటం వల్ల వాటిని యాడ్ చేయాలి. అంటే 4ని 12ని యాడ్ చేస్తే అంత 16. ఓకే, మరి ఆ సేమ్ సింబల్ ఏంటో అది ఈ రిజల్ట్కి వేయాలి. యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్కి ఆ సేమ్ సింబల్ వేయాలి. అంతేగాని మీరు బై మిస్టేక్ మీరు ఇలా అంటూ ఉంటారు. ఎలా అంటూ ఉంటారంటే 4 12 16 బాగానే ఉంది, మరి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, మరి మీరు మైనస్ వేసారేంటి అని అంటూ ఉంటారు. కానీ మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి, మనకి ఇంటూ ఎక్కడన్నా ఉందా? దీంట్లో ఇంటూ ఉందా? ఇంటూ లేనప్పుడు మనం ఇంటూ అని ఎందుకు చదువుతాం చెప్పండి? చదవకూడదు కదా. ఓకేనా, ఒకవేళ మీరు అన్నట్లుగా ఇంటూ ఉంటే సింబల్స్ని మల్టిప్లై చేయాలి, నెంబర్ని కూడా మల్టిప్లై చేయాలి కదా. నెంబర్ని యాడ్ చేసి సింబల్ని మల్టిప్లై చేస్తామా? నెంబర్స్ని యాడ్ చేసి సింబల్స్ని మల్టిప్లై చేస్తామా? చేయం కదా. చేస్తే రెండింటిని యాడ్ చేయాలి, లేకపోతే రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకేనా, సో అర్థమైందా మీకు? ఇక్కడ ఈ డిఫరెన్స్ 4 అంటే -4 -12.
ఏమవుతుంది -16 అవుతుంది. సో మనకు కావాల్సిన పేరు ఏంటి -4 -12. ఓకే, ఇక్కడ సేమ్ ఇంతకు ముందు లాగానే ఈ ఫస్ట్ టర్మ్ని ఈ లాస్ట్ టర్మ్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. ఫస్ట్ టర్మ్ x², లాస్ట్ టర్మ్ +48. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, మధ్యలో 16xని మిస్ చేస్తాం. మిస్ చేసి ఆ ప్లేస్లో ఏం రాస్తాం, ఈ పేరు రాస్తాం. ఏంటా పేరు -4 -12. ఓకే, మరి ఇక్కడ మిడిల్ టర్మ్కి x ఉంది కదా, అది x టర్మ్ కదా, అందుకని మనం ఖచ్చితంగా -4x -12x అని వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ 4 టర్మ్స్ ఉన్నాయి. ఈ 4 టర్మ్స్లో ఫస్ట్ 2 టర్మ్స్ నెక్స్ట్ 2 టర్మ్స్ని సపరేట్ చేయండి. ఇక్కడ మనకి కామన్ ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒకటి, ఒకవేళ లేకపోతే 1 అయినా కామన్ తీయాల్సిందే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ x² - 4x కదా, దీన్ని మనం ఎలా రాయొచ్చు, x × x, x² అంటే -4 × x అని రాయొచ్చు. ఓకేనా, ఈ 2 టర్మ్స్ని ఇక్కడ తీసుకున్నాను ఊరికి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇంటూలో x ఉంది, ఇక్కడ ఇంటూలో x ఉంది, కాబట్టి ఇంటూలో ఉన్న xని కామన్ తీసేసాను. ఓకే, అంటే దీన్ని ఇంకా కామన్ తీసేసాను. అప్పుడు ఏం మిగిలింది, ఇక్కడ x మిగిలింది, ఇక్కడ -4 మిగిలింది. ఈ 2 టర్మ్స్లోనే కదా కామన్ తీసింది, బ్రాకెట్ క్లోజ్ చేయండి. మీరు ఎప్పుడైతే కామన్ తీసాము అని అంటామో అప్పుడు బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే కామన్ తీయటం అయిపోయిందో అప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ రెండింటిలో xని మనం కామన్ తీస్తే x - 4 అని వచ్చింది. అంటే xని కామన్ తీసాము, ఇక్కడ x - 4 అని వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని నేను మళ్ళీ విడిగా కింద తీసుకుంటున్నాను, సింబల్తో సహా తీసుకోవాలి. ఫస్ట్ 2 టర్మ్స్ ఇలా తీసుకోవచ్చులే, కానీ నెక్స్ట్ 2 టర్మ్స్ మాత్రం ఈ ముందున్న సింబల్తో సహా తీసుకొచ్చేయాలి. -12x +48. చూడండి, ఈ రెండిట్లో ఉన్న కామన్ టేబుల్ ఏంటో చూడండి, 12 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మనం ఎలా రాయొచ్చు, -12 × x. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ -12 ఉంది కదా, ఇక్కడ కూడా మనకి -12 రావాలి. అందుకని నేను దీన్ని ఎలా రాస్తున్నానంటే ఒకసారి చూడండి, -12 × 4. కావాలంటే మళ్ళీ చూడండి, నేను ఎలా రాస్తున్నానంటే సరే +48 కదా, 12 × 4. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, కానీ ఇక్కడ -12 కదా ఉంది, కాబట్టి నాకు ఇక్కడ కూడా -12 కావాలి. అంటే ముందు -12 ఉంటేనే అలా ఆలోచించాలి. నేను అన్నది అర్థమైందా? ఈ ముందు పక్కన -12 ఉన్నప్పుడే ఇక్కడ -12 గురించి ఆలోచించాలి. అట్లా కాకుండా ఇక్కడ +12 ఉండి ఇక్కడ -12 ఉంటే మనం ఆ మైనస్ గురించి ఆలోచించే అవసరం లేదు, +12నే కామన్ తీసుకుంటాం. అంటే నేను ఇప్పుడే ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడే చూపించి చెప్తాను, చూస్తూ ఉండండి. ఓకే, -12 × x ఇది ఓకేనా, -12xని 12 × x అని రాసాము, +48ని 12 4s అని రాసాము. 12 4s 48 కదా. ఇప్పుడు నాకు ఇక్కడ మైనస్ కావాలి కాబట్టి ఈ ప్లస్ని మనం ఎలా రాయొచ్చు చూడండి, -+ఏ కదా. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇంకొక స్టెప్ వేస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. ఈ ప్లస్ని -× అని రాశాను. ఇంటూఏ కదా, ఈ బ్రాకెట్ని ఇంటూ అని కూడా చదువుతూ ఉంటాం కదా. ప్లస్ని -× అని రాశాను. ఇది మామూలుగానే 12 × 4. అర్థమైందా? ఈ స్టెప్ అర్థమైందా? ఇప్పుడు నేను రెండు చోట్ల నుంచి -12 కామన్ తీసేసాను. -12 కామన్ తీసేసా. -12 కామన్ తీసాను కాబట్టి బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. మీరు కామన్ తీసాము అన్నంటనే బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. ఈ -12 ఇక్కడ ఎగిరిపోతే ఏమేమి మిగిలినాయో చూడండి. ఇక్కడ x మిగిలింది, ఇక్కడ ఏం మిగిలింది, -4 మిగిలింది, -4. అర్థమైందా ఇది? ఒకవేళ చూడండి, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మీకు 12x - 48 అని ఉందనుకుందాం. ఇక్కడ మైనస్ ఇక్కడ కాకుండా ఇక్కడ ఉందనుకోండి. అప్పుడు ఎలా చేయాలంటే చూడండి, ముందు సింబల్తో సహా తీసుకోవాలని చెప్పాను కదా. ఈ సెకండ్ 2 టర్మ్స్ అయితే కనుక ముందున్న సింబల్తో సహా తీసుకోవాలి. అంటే +12x - 48 ఉంటే ఎలా తీయాలన్నా చెప్తాను. ఓకేనా? చూడండి, +12, ఓకే, ఇది x అంతే కదా, 12 × x మైనస్ ఇది 12 × 4 అంతే కదా. సరే, ప్లస్ సంగతి కాసేపు మర్చిపోతే 12x అంటే 12 × x కదా, -48 అంటే 12 × 4 కదా. ఓకేనా? సరే, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 12 కామన్ ఉంది కదా, ఇక్కడ 12 కామన్ ఉంది కదా. సింబల్ని వదిలేసాను నేను, అంతే కదా.
నాకు ఒక్క 12 కావాలి అంతే కదా. ఏ సింబల్ లేదంటే ప్లస్సే కదా. నాకు ఓన్లీ 12 కావాలి. ఆ 12 వరకే కామన్ తీసా. అప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? ఎక్స్ మిగిలింది. ఇక్కడ ఈ మైనస్ నేను కామన్ తీసుకెళ్ళలేదు కదా. తీసానా? మైనస్ కామన్ తీసానా? తీయలేదు కదా. అందుకని ఈ మైనస్ ఇక్కడే ఉంటుంది, ఈ 4 ఉంటుంది. ఓకేనా? అంటే ఒకవేళ ముందున్న నెంబర్ కనుక మైనస్ లేకపోతే మీరు లేకపోయినా పర్లేదు, ఉన్న నెంబర్నే కామన్ తీయండి. ఇక్కడ మైనస్ ఉందనుకోండి, ఆ మైనస్ అలాగే ఉంటుంది. నేను అన్నది అర్థమైందా? అంటే 2-3 సమ్స్ చేసిన తర్వాత మీకు డౌట్ క్లారిఫై అవుతుంది, ఏదన్నా డౌట్ ఉంటే. ఒకవేళ ఏం చెప్పానో మళ్ళీ ఒకసారి మీరు క్లియర్గా వినాలనుకుంటే వీడియోని ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి. ఓకేనా? సరే చూడండి, ఇక్కడ మనం చేసాం కదా, -12 ఇంటూ x - 4 అని వచ్చింది. ఓకే, కావాలంటే చూడండి మనం క్రాస్ చెక్ చేసుకుందాం. -12 ఇంటూ కదా, ఈ -12 ఇంటూ x -12x -12 ఇంటూ -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 4s are 48 ఇదే వచ్చిందిగా. ఓకేనా? ఒకసారి మీకు ఏదైనా డౌట్ వస్తే ఇలా మల్టిప్లై చేసుకొని చూడండి. అండ్ ఆల్సో మీకు ఇక్కడ ఏది వచ్చిందో ఇక్కడ కూడా అది రావాలి. రాలేదు అంటే మీరు ఇక్కడన్నా రాంగ్ చేసి ఉండాలి, అదర్వైజ్ ఇక్కడన్నా రాంగ్ చేసి ఉండాలి. ఓకే చూడండి, ఇప్పుడు ఇక్కడ x - 4 ఉంది, ఇక్కడ x - 4 ఉంది. ఇప్పుడు ఈ మొత్తం x - 4ని నేను కామన్ తీస్తున్నా. అంటే x - 4 మొత్తాన్ని అంటున్నా కదా, మొత్తాన్ని అంటే బ్రాకెట్ వేసేయాలి. ఓకేనా? x - 4 మొత్తాన్ని నేను కామన్ తీస్తున్నా. ఇప్పుడు ఎప్పుడైతే నేను కామన్ తీసాను అని అన్నానో వెంటనే బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఈ కామన్ పోంగా అంటే x - 4 ఎగిరిపోతే ఇక్కడ ఏం మిగిలింది చూడండి, ఇక్కడ x మిగిలింది, ఇక్కడ -12 మిగిలింది. x - 12. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇంకో సమ్ చూద్దాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై అవుతుంది అనుకుంటున్నాను. చూడండి, మీరు ఈ సమ్స్ నోట్ చేయాలనుకుంటే సమ్ క్లియర్గా కనిపించినప్పుడు వీడియోని పాజ్లో పెట్టుకొని నోట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సెకండ్ సమ్ చూద్దాం. సెకండ్గా అయితే మీ ఇష్టం, ఏదో ఒకటి చూద్దాం. ఓకేనా? ఇది అయిపోయింది కదా. సరే సెకండ్దే చూద్దాం. x² - 5x + 6. ఓకేనా? ఇక్కడ కూడా మనం ప్రతిసారి చూసుకోవాల్సింది ఏంటంటే x² కోషెంట్ 1 కాకుండా ఇంకేదన్నా ఉందా, x² కోషెంట్ 1 కాకుండా ఇంకేదన్నా ఉందా, లేదు. మన కాన్స్టెంట్ పాజిటివేనా, పాజిటివే. ఓకేనా? ఇప్పుడు మనం ఈ 6ని ఎలా రాయగలం? 6 కదా, 1 6s are 6 అని రాయగలం, 2 3s are 6 అని రాయగలం. అంటే మన దగ్గర రెండు పేర్లు ఉన్నాయి. ఈ 6 ఫ్యాక్టర్స్ ఏంటి? ఒక పేరేమో 1 6, ఇంకో పేరేమో 2 3. ఓకే, వీటిల్లో యాడ్ చేస్తే 5 రావాలి. ఏ వస్తుంది చూడండి, 2 3 వస్తుంది. ఓకే, మనకు కావాల్సింది ఇది. ఓకేనా? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే చక్కగా 6 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే చక్కగా 5 వస్తుంది. సో మనకు కావాల్సిన పేరు ఇది. అయితే మన కరెక్షన్ ఏంటి? మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మనం రెండింటికి మైనస్ పెట్టేద్దాం. మైనస్ పెట్టేస్తే చూడండి, మల్టిప్లై చేస్తే అలాగూ 6 వస్తుంది. మనకు రావాల్సింది 6 కదా. కానీ యాడ్ చేస్తే చూడండి, యాడ్ చేస్తే అంటే ప్లస్ ఆఫ్ మైనస్, ఇందాక మనం ప్లస్ ఆఫ్ మైనస్ అనేసి మళ్ళీ తీసాం కదా, దాని బదులు నేను ఇప్పుడు డైరెక్ట్గా వేసేస్తున్నా. -2 -3 ఎంత? -2 -3 అంటే -5. ఓకే, అంటే మనకు కావాల్సిన పేరేంటి? -2 -3. ఓకేనా? అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ x² ఫస్ట్ టర్మ్ అలాగే ఉంచాలి, +6 ఈ లాస్ట్ టర్మ్ అలాగే ఉంచాలి, మధ్యలో -5xని వదిలేసి -2 -3 రాయాలి, -2 -3 రాయాలి. ఈ మిడిల్లో ఉన్నది x టర్మ్ కాబట్టి ఇది -2x -3x అని రాసుకోండి. అగైన్ ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి. ఈ 4 టర్మ్స్లో ఫస్ట్ 2 టర్మ్స్, సెకండ్ 2 టర్మ్స్లో మనం కామన్ తీయాలి. ఓకేనా? మరలా నేను రఫ్లో వేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ 2 టర్మ్స్ x² -2x. ఈ x² వీ కెన్ రైట్ x ఇంటూ x మైనస్ ఈ 2xని 2 ఇంటూ x అని రాసుకోవచ్చు. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి వీ కెన్ టేక్ x యాజ్ కామన్. x కామన్ తీసామంటే దీన్ని తీసేయాలి. తీసి ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు కామన్ తీసేసినప్పుడు ఇక్కడ ఏం మిగిలిపోయింది? ఇది ఎలాగ ఎగిరిపోయింది కదా, ఈ రౌండ్ చేసిన x ఎగిరిపోయింది, కామన్గా వచ్చింది. అంటే ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ x మిగిలింది.
ఇక్కడ -2 మిగిలింది. అంటే ఈ 2 టర్మ్స్లో నేను ఎక్స్ని కామన్ తీస్తే అన్న వెంటనే బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. x - 2 మిగిలింది, ఇక్కడతో కామన్ తీయటం అయిపోయింది కదా, బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి, సింబల్తో సహా తీసుకోమన్నాను. -3x + 6. ఓకే, ముందు సింబల్ మైనస్ సింబల్ ఉంటే మైనస్తో సహా కామన్ తీయాలి. ముందు మైనస్ లేకపోతే మనకు బాధ ఏం లేదు. ముందు మైనస్ ఉంది కాబట్టి మనం ఇక్కడి నుంచి కూడా మైనస్ తెచ్చేయాలి. ఓకేనా, చూడండి దీన్ని నేను రాయొచ్చు. -3x అంటే 3 × x. ఓకే, ప్లస్ ఈ 6ని అగైన్ 3 × 2 అని రాయొచ్చు. కానీ నాకు -3 కావాలి. -3 కావాలి కానీ ఇక్కడ +3 ఉంది. కానీ మనకు ఒకటి తెలుసు, ప్లస్ అంటే మైనస్ ఇంటూ మైనస్, అంతే కదా. ఈ ప్లస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ కదా. ఇప్పుడు నేను -3ని చక్కగా కామన్ తీయొచ్చు. -3ని కామన్ తీస్తే అన్న వెంటనే బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. ఈ -3 వెళ్ళిపోయింది కాబట్టి మిగిలినవి చూడండి, సింబల్తో సహా జాగ్రత్తగా రాయాలి. ఇక్కడ x మిగిలింది x, ఇక్కడ ఒక మైనస్ మిగిలింది మైనస్, ఇక్కడ ఒక 2 మిగిలింది 2. -3ని కామన్ తీస్తే x - 2 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు అగైన్ ఇక్కడ x - 2 ఉంది, ఇక్కడ x - 2 ఉంది. మనకి ఇంక హ్యాపీ. x - 2ని కామన్ తీసేయండి. x - 2 మొత్తం కదా, 2 టర్మ్స్ కదా. x అనేది ఒక టర్మ్, 2 అనేది ఒక టర్మ్, కాబట్టి ఇది మొత్తం. ఈ మొత్తాన్ని అంటే బ్రాకెట్లో ఉంచి కామన్ తీస్తే ఇంకా ఇది పోతే ఇంక ఇక్కడేమో x మిగిలింది, ఇక్కడేమో -3 మిగిలింది కదా. కామన్ తీసాం అంటంతోనే బ్రాకెట్ స్టార్ట్ చేయండి అన్నాం కదా, బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. అప్పుడు ఇక్కడ x మిగిలింది, ఇక్కడ -3 మిగిలింది. కామన్ ఇంతవరకే కదా తీసింది, ఇంక కామన్ తీయటం అయిపోయింది కాబట్టి బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏది చేద్దాం చూడండి. ఇచ్చేద్దామా, ఫిఫ్త్ వన్ x² - 11x + 28. ఓకే, మన 28ని తీసుకోండి. మన 28ని తీసుకున్నాం. వీ కెన్ రైట్ 28కి ముందు ప్లస్ కదా ఉంది, అందుకని 28 అని డైరెక్ట్గా తీసుకున్నాం. 128s అని రాయొచ్చు, 2 14s అని రాయొచ్చు, 3 పోదు కదా, 4 7s అని రాయొచ్చు. ఓకే, మన పెయిర్స్ తీసుకుందాం. ఇదొక పెయిర్, ఇదొక పెయిర్, ఇదొక పెయిర్. 1 28, 2 14, 4 7, ఇది పెయిర్. వీటిని యాడ్ చేస్తే మనకేం రావాలి, 11 రావాలి. ప్రస్తుతానికి 11 వరకే ఆలోచించండి, 11 రావాలి. ఇది కదా. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 28 వస్తుంది చక్కగా. ఈ రెండింటిని యాడ్ చేస్తే చక్కగా 11 వస్తుంది. కానీ మళ్ళీ మనకు కావాల్సింది -11 కాబట్టి రెండింటికి మైనస్ పెడతాం. ఒకదానికే మైనస్ పెడితే -11 వస్తుందా, రాదు కదా. అందుకని రెండింటికి మైనస్ పెడతాం. ఓకేనా, రెండింటికి మైనస్ పెడితే ఈ ప్లస్ ప్లేస్లో మైనస్ పెట్టేస్తున్నా డైరెక్ట్గా. -4 - 7 -11 అవుతుంది. ఎందుకని -11 అవుతుంది, రెండింటికి ఉన్నటువంటి సింబల్స్ సేమ్ సింబల్స్ కాబట్టి, మధ్యలో ఇంటూ లేదు కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేయాలి. అంటే 4ని 7ని యాడ్ చేయాలి, 11. ఓకే, ఆ రెండింటికి ఉన్న సేమ్ సింబల్ ఏంటో ఆ యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్కి పెట్టాలి. సేమ్ సింబల్ మైనస్ కాబట్టి మైనస్ పెట్టాలి. ఇక్కడ కూడా మనకి ప్రాబ్లం ఏం లేదు, రెండింటికి మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 4 7s are 28. ఓకే, చూడండి ఇప్పుడు మనకు కావాల్సిన పేరు. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాసేయాలి. మన పేరేంటి, -4 - 7. మిడిల్ టర్మ్ ఎక్స్ కదా, కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉంచాలి, ఇక్కడ ఎక్స్ ఉంచాలి, అంతే కదా. మిడిల్ టర్మ్ ఎక్స్ టర్మ్ కాబట్టి ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఉంచాలి. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా వేస్తారా, ఇక్కడ ఏమన్నా x² - 4xలో కామన్ ఏముంది, ఇక్కడ చూసి వేసేయగలరా. చూడండి ఒక్కసారి ట్రై చేద్దాం. x² అంటే 2xలు ఇంటూలో ఉన్నాయి, -4x అంటే 4 × x. ఇంటూలో రెండు చోట్ల ఇంటూలో సేమ్ ఏదన్నా ఉంటే దాన్ని కామన్ తీయాలి. ఇక్కడ x × xలో ఒక xని, 4 × xలో ఒక xని,
కామన్ తీయవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇంటూలో ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ ఇంటూలో ఒక ఎక్స్ ఉంది కాబట్టి. ఆ ఎక్స్ని కామన్ తీసేస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్లో 2 ఎక్స్లు ఇంటూలో ఉన్నాయి, ఒక ఎక్స్ని కామన్ తీసాం అంటే ఒక ఎక్స్ మిగిలింది. మైనస్ 4 ఇంటూ ఎక్స్లో ఎక్స్ని కామన్ తీసేసాం, 4 మాత్రమే మిగిలింది, 4 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏ సింబల్ ఉందో ఖచ్చితంగా ఆ సింబల్ ఇక్కడికి రావాల్సిందే. ఓకే, ఇక్కడ 7 ఇంటూ ఎక్స్ అని దీన్ని రాయొచ్చు, ఇక్కడ 7 ఇంటూ 4 అని 28ని రాయొచ్చు. 7 ఇంటూ ఎక్స్లో 7 ఉంది ఇంటూలో, అలాగే 7 ఇంటూ 4లో 7 ఉంది ఇంటూలో, కాబట్టి 7ని కామన్ తీయొచ్చు. తీస్తే ఇక్కడ ఎక్స్ మిగిలింది. మరి ఇక్కడ మైనస్ కూడా కామన్ తీసాం కాబట్టి ప్లస్ని మైనస్ ఇంటూ మైనస్ అనుకుంటే ఒక మైనస్ని కామన్ తీసాం కదా, మైనస్ ఇంటూ మైనస్లో ఒక మైనస్ని కామన్ తీస్తే ఇంకొక మైనస్ మిగిలిపోయింది. మరి అట్లాగనే ఇక్కడ 7 ఇంటూ 4లో 7ని కామన్ తీసేసాం కాబట్టి ఇంకా 4 మిగిలిపోయింది. ఓకేనా, అంటే ఇట్లా వేయకుండా ఈ సమ్ మీకు చెప్పడానికి ట్రై చేశాను, మీరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం హైయర్ క్లాసెస్లోకి వెళ్ళిన తర్వాత ప్రతిసారి ఇలా వేసుకుంటూ చేయలేము. ఓకే, అందుకని మీరు అసలు ట్రై చేయండి, మళ్ళీ ఒకసారి డీటెయిల్డ్గా వినండి నేనేం చెప్తున్నాను, ఈ సమ్ ఎలా చెప్తున్నానో డీటెయిల్డ్గా వినండి. ఓకే, సార్ ఇది చెప్తున్నారా అని చెప్పేసి మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి, వేసేయచ్చు. మీరు రిమైనింగ్ సమ్స్ అన్నీ మీరే చేస్తారు. ఓకే, ఇప్పుడు చూడండి, మరి ఇక్కడ x-4 ఉంది, ఇక్కడ x-4 ఉంది. x-4 మొత్తాన్ని కామన్ తీసేసాను, మొత్తాన్ని అంటున్నాను కాబట్టి బ్రాకెట్ ఉంచాలి. కామన్ తీసాను అంటున్నాను కాబట్టి బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ మిగిలింది, ఇక్కడేమో -7 మిగిలింది. ఇది వెళ్ళిపోతే అంతే కదా, ఇక్కడ ఎక్స్ ఇక్కడ -7 మిగిలింది. ఇక్కడతో కామన్ తీయటం అయిపోయింది కాబట్టి బ్రాకెట్ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక సమ్ తీసుకొని చెప్దాం. ఓకేనా, ఎయిత్ తీసుకుందాం, ఇంకో లాస్ట్ వన్ 8th తీసుకుంటున్నాం. x² - 22x + 72. ఓకే, మనం ఇంతకుముందు వీడియోలో టీచ్ చేసుకున్నటువంటి మోడల్, ఇప్పుడు చెప్తున్నటువంటి మోడల్లో కామన్గా ఉన్న సంగతి ఏంటంటే ఈ కాన్స్టెంట్ పాజిటివ్ నెంబరు, అలాగే x² కోషంట్ 1 కాకుండా ఇంక వేరేది ఏది లేదు. ఓకేనా, అంటే x² కోషంట్ 1 ఉంది. ఓకేనా, ఏం లేకపోతే 1 ఉన్నట్లు కదా, 1 తప్ప ఇంకేం లేదు. అంటే మన కంటికి x² ముందు ఏమీ కనిపించట్లేదు. ఓకేనా, అలాగ అర్థం చేసుకోండి. x² ముందు మనకి ఏమీ కనిపించట్లేదు, అట్లాగే కాన్స్టెంట్కి పాజిటివ్ సింబల్ ఉంది, ప్లస్ సింబల్ ఉంది. ఈ కేసులో మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టుగా చేసుకుంటాం. ఓకేనా, చూడండి, డైరెక్ట్గా ఇంకొంచెం డైరెక్ట్గా వేసే ట్రై చేద్దామా దీని గురించి. చూడండి, ఫస్ట్ టర్మ్ x², లాస్ట్ టర్మ్ 72 ఇలాగే ఉంచాలి. మన కాన్స్టెంట్ పాజిటివ్ కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తేనే మిడిల్ది రావాలి. గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్ పాజిటివ్ అయితే చాలు, ఇక మిడిల్లో ఏ సింబల్ ఉంది, మిడిల్ టర్మ్కి ఏ సింబల్ ఉంది అనేది మనకు అనవసరం, కాసేపు పక్కన పెట్టండి. ఈ కాన్స్టెంట్ కనుక పాజిటివ్ అయితే ఓకే, వాటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే మనకి ఈ ఎక్స్ కోషెంట్ సింబల్ కాసేపు పక్కన పెట్టండి, ఎక్స్ కోషెంట్ రావాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి 72ని ఎలా రాయొచ్చు, 1 ఇంటూ 72, 1ని 72ని యాడ్ చేస్తే ఈ 22 వస్తుందా, రాదు. నెక్స్ట్ ఎలా రాయొచ్చు 72ని 2తో చూడండి, 2 36, 2ని 36ని యాడ్ చేస్తే వస్తుందా 22, రావట్లేదు. తర్వాత 2 తర్వాత 3 24s. ఓకేనా, 3 ఇంటూ 24 అని రాయొచ్చు. ఓకే, మరి 3ని 24ని యాడ్ చేస్తే ఎక్స్ కోషెంట్ వస్తుందా, రావట్లేదు. నెక్స్ట్ 4 18s, 4 18సేనా, అంతే కదా. 72 ఓకే, 4 1s are 4 32, 4 18s అంతే, 4 18s. 72ని 4 18s అని రాయొచ్చు. 4ని 18ని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ వస్తుందా, అదే మిడిల్ కోషెంట్ వస్తుందా, వస్తుంది. అమ్మయ్య, మనకు కావాల్సిన పేరేంటి, 4 18. ఓకే,
ఇవంతవరకు బాగానే ఉంది, 4 18 అని వచ్చింది. మరి మిడిల్లో ఎక్స్ కోఎఫిషియంట్కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఆ 4కి 18కి రెండింటికి మైనస్ పెట్టుకుందాం. ఓకే, మరి మిడిల్ టర్మ్ ఎక్స్ టర్మ్ కాబట్టి ఎక్స్ పెట్టేయండి. ఓకేనా. అగైన్ ఈ 2 టర్మ్స్లో ఎక్స్ కామన్ తీయచ్చు. ఇక్కడ ఎక్స్ కంటికి కనబడుతుంది కదా. ఓకేనా, ఎక్స్ కామన్ తీసేద్దాం. ఎక్స్ కామన్ తీసి ఇది ఎక్స్ ఇంటూ ఎక్స్లో ఒక ఎక్స్ బయటకు వచ్చేసింది, 4 ఇంటూ ఎక్స్లో ఈ ఎక్స్ బయటకు వచ్చేసింది. ఎక్స్ ఇంటూ ఎక్స్లో ఎక్స్ బయటికి వెళ్ళింది కదా, ఒక ఎక్స్ మిగిలింది. మైనస్ 4 ఇంటూ ఎక్స్లో ఎక్స్ బయటికి వెళ్ళిపోయింది కదా, 4 మిగిలింది. ఓకే, బాగుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏ సింబల్ ఉందో ఆ సింబల్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 18, ఇది 18 ఫోర్స్, ఇది 18 ఇంటూ ఎక్స్, ఇది 18 ఇంటూ 4, అంతే కదా. 18 ఫోర్సే కదా 72 అని మనం తీసుకుంది. ఓకేనా. 18 ఇంటూ ఎక్స్ ఒకసారి రాద్దాం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి. -18x + 72 కదా, ఇది పెద్ద నెంబర్ కాబట్టి రాస్తున్నాను అంతే. చూడండి, -18x అంటే దట్ మీన్స్ 18 ఇంటూ ఎక్స్, అలాగే ప్లస్ ఇది 18 ఇంటూ 4. ఓకేనా. మనకి ముందు మైనస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా మైనస్ కామన్ తీయాల్సిందే. ముందు మైనస్ ఉంటే మాత్రం మనం మైనస్ కూడా కామన్ తీయాల్సిందే. మరి లేని మైనస్ ఎక్కడి నుంచి తీస్తాం? మనకు ఆల్రెడీ అక్కడ ప్లస్ ఉంది. ప్లస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ అని మనకు తెలుసు. అందుకని ఈ ప్లస్ని మైనస్ ఇంటూ మైనస్ అని రాస్తున్నాం. ఓకే, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఇదే వస్తుంది కదా. ఓకేనా. సో ఇప్పుడు మనకి -18 గారు కనిపిస్తున్నారు. ఇక్కడ -18 ఉంది, ఇక్కడ -18 ఉంది. ఆ -18ని కామన్ తీసాం. అప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? ఎక్స్. నెక్స్ట్ ఏం మిగిలింది? -4 మిగిలింది, అంతే కదా. ఎక్స్ కామన్ తీసామంటంతోనే బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ మిగిలింది, ఇక్కడ -4 మిగిలింది. ఓకే, ఏంటి మనకి చాలా మైనస్, x-4 చాలా x-4లు వచ్చినాయి. ఓకే సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ x-4 ఉంది, ఇక్కడ x-4 ఉంది. ఆ x-4 మొత్తాన్ని నేను కామన్ తీసుకొచ్చేసాను. ఈ మొత్తాన్ని కామన్ తీస్తున్నాను కాబట్టి మొత్తాన్ని అంటున్నాను కాబట్టి బ్రాకెట్, ఇది కామన్ తీసాను అంటున్నాను కాబట్టి బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఎక్స్ మిగిలిపోయింది, ఇక్కడ -18 మిగిలిపోయింది. ఓకేనా. ఇప్పుడు రిమైనింగ్ 4 ఉన్నాయి కదా, ఇక్కడ 3, 4, 6, 7. వీటిని మీరు ఓన్గా చేయండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకేనా.